అందరికీ నమస్తే. కోస్తే పైసలు వెళ్ళవు, పోతే చెప్పుల దొంగలాగా చూస్తారు. అసలు మనకు అప్పులే ఉడతలేవు. కేసీఆర్ మొత్తం నాశనం చేసిపోయిండు. ఇంకా ఈ తెలంగాణ మొత్తం అదైపోయింది. ఇక అసలు పక్క రాష్ట్రం కూడా మనం చూస్తలేరు అని రేవంత్ రెడ్డి కామెంట్ చూస్తుంటాం కదా. ప్రపంచ బ్యాంక్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎట్లా తలసరి ఆదాయం అంటే ఒక మనిషి యావరేజ్గా ఒకరు తక్కువ సంపాదించవచ్చు, ఒకరు ఎక్కువ సంపాదించవచ్చు, యావరేజ్గా ఎట్లా ఉంది అనే దాని మీద ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ చూస్తే రేవంత్ రెడ్డికే కౌంటర్. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు విరుద్ధంగా ఉంది ఆ రిపోర్టు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసిందో ఏం చేయలేదో తెలంగాణ ప్రజలకు తెలుసు. కానీ ఈ ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన రిపోర్టును చూస్తే గత 10 సంవత్సరాలు తెలంగాణలో ఏం జరిగిందో గుర్తుకొస్తుంది. కానీ ఈయన చెప్పేటివన్నీ అబద్ధాలు అనేది మాత్రం క్లారిటీ వస్తుంది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఏంది అంటే వీళ్ళు ప్రపంచ బ్యాంకు తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాలు దేశంలో అత్యంత సంపన్న రాష్ట్రాలుగా నిలిచాయని రిపోర్ట్ ఇచ్చింది. తెలంగాణ టాప్ 3లో ఉంది. చెప్తా అది 2014 నుంచి ఎట్లా ఉన్నది, తర్వాత ఏమైంది కూడా దీనిలో ఉంది. అసలు భారతదేశం తలసరి ఆదాయం $2,760 అంట. ప్రపంచ బ్యాంక్ కాబట్టి డాలర్ లెక్క చెప్తున్నాడు. 2,760 గుర్తుపెట్టుకోండి. 2,760 దేశం మొత్తం తలసరి ఆదాయం. దీనిలో ఇంకా తెలంగాణ, తమిళనాడు, బీహారు, అటుపోతే యూపీ అన్నీ వస్తాయి దీనిలో. కానీ తెలంగాణ తలసరి ఆదాయం $5,407. 5,407 తెలంగాణ. అసలు దేశవ్యాప్తంగా ఉన్న యావరేజెస్ చూస్తే తెలంగాణ ఆల్మోస్ట్ డబల్ ఉంది. అంటే తెలంగాణ చాలా బెటర్గా ఉందని దాని అర్థం. మరి మనం అగ్రస్థానంలో ఢిల్లీ ఉందంట. ఢిల్లీ $6,217 ఫస్ట్ ప్లేస్లో ఉందంట. ఢిల్లీ ఫస్ట్ ప్లేస్లో ఉందంటే పక్కన హర్యానా, ఇండస్ట్రీస్, నోయిడా, గీడా మొత్తం వస్తాయి కదా, అదంతా కలిపి ఉండొచ్చు బహుశా. అది ఫస్ట్ ప్లేస్ ఉంది. తర్వాత కర్ణాటక $5,579. కర్ణాటకలో సిలికాన్ వ్యాలీ ఉంది కదా, సాఫ్ట్వేర్ మొత్తం దేశంలోనే ఫస్ట్ సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో కర్ణాటక. మనము దగ్గర దాకా పోయినాము కానీ ఆగినాం. ఇంకా ఎవరైనా వెనకాలో వస్తే మనం వెనక పడతాం కానీ రాలేదు. అది మనం ఆగిపోయినాం ప్రస్తుతం. అంటే కొత్తగా ఐటీ ఎక్స్పోర్ట్స్ మనం ఇక్కడ నుంచి పెద్దగా ఏం జరుగుతలేవని అర్థం. 5,579 కర్ణాటక, 5,579 కర్ణాటక. ఇది తలసరి ఆదాయం. అంటే యావరేజ్గా ఒక మనిషి ₹100 సంపాదించవచ్చు, ఒక మనిషి ₹10 సంపాదించవచ్చు. కానీ ఇద్దరి మధ్య తలసరి ఆదాయం ఎంత అంటే ₹110 డివైడెడ్ బై 2, ₹55 అనమాట. ఒక్కొక్క మనిషి ₹55 సంపాదిస్తున్నట్టుగా లెక్క పెడతారు. అదే తలసరి ఆదాయం అనమాట. ఇప్పుడు కర్ణాటక 5,579, తెలంగాణ 5,407. పెద్దగా తేడా కూడా ఏం లేదు. దీనికి చాలా దగ్గరగా ఉన్నాం. ఇంకా దేశంతో పోలిస్తే మనం చాలా డబుల్ ఉన్నాం, అది వేరే విషయం. ఇక థర్డ్ ప్లేసు కర్ణాటక $5,407. తర్వాత తమిళనాడు 5,329. తమిళనాడుకు పూణే, చెన్నై 2 ఉన్నాయి పెద్దవి. తర్వాత గుజరాత్ 4,734. గుజరాత్ అని తెలుసు కదా, నరేంద్ర మోడీ గారిది గుజరాత్. ఆడ 4,734. ఇక మిగతా అంతా కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి. అత్యల్ప తలసరి ఆదాయం చివరి స్థానంలో ఉంది బీహార్లో. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది అక్కడ. నితీష్, బీహార్ బీజేపీ ఇద్దరు కలిసిన గవర్నమెంట్ అత్యల్పం లాస్ట్లో ఉందన్నమాట అది. తర్వాత మహారాష్ట్ర తలసరి ఆదాయం $4,628. హర్యానా $4,627. కేరళ $4,610. సరే ఇదేమన్నా కానీ ఇంకా మనకు అవన్నీ ఉన్నాయి. బట్ మనం 3వ ప్లేస్లో ఉన్నాం. ఫస్ట్ ఢిల్లీ, సెకండ్ కర్ణాటక, 3 తెలంగాణ. అయితే మనకు ఏ సంవత్సరంలో ఎట్లా ఉంది, తెలంగాణ వచ్చిన కొత్తలో ఎట్లా ఉంది, తర్వాత ఎట్లా ఉందో అది కూడా లెక్కలు ఉన్నాయి. ఏంది 2014 మనకు తెలంగాణ వచ్చింది. 2014-15లో 10వ స్థానంలో ఉన్నాం మనం. 10వ స్థానం దేశంలో. 15-16లో 8వ స్థానానికి వచ్చినాం. 16-17లో 7వ స్థానానికి వచ్చినాం. 17-18లో 5వ స్థానానికి వచ్చినాం. 18-19లో 4వ స్థానానికి వచ్చినాం. 19-20లో 4వ స్థానంలో ఉన్నాం. 20-21 3వ స్థానం. 21-22 1వ స్థానం. 2021-22 ఫస్ట్ ప్లేస్ మనమే దేశంలో. 22-23 మనమే ఫస్ట్ ప్లేస్. 23-24 3వ ప్లేస్. 23 డిసెంబర్ గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత 4 నెలలు ఈ గవర్నమెంట్ ఉన్నది, మార్చి వరకు కదా ఫైనాన్షియల్ ఇయర్. 2023-24 5 మంత్స్ వాళ్ళకు 5 మంత్స్ వాళ్ళు ఉన్నారు, మధ్యలో ఒక 2 మంత్స్ ఎలక్షన్, తర్వాత 5 మంత్స్ కాంగ్రెస్ గవర్నమెంట్. 3వ ప్లేస్కి పోయినాం. తర్వాత 2024-25 ఇప్పుడు వచ్చింది. 2024-25 లెక్క ఇది. 2024-25 ఈ సంవత్సరం చూస్తే మనం థర్డ్ ప్లేస్లో ఉన్నాం. 2024-25 ఇంకా 25-26 రాలేదు, అది తర్వాత వస్తుంది. అంటే మనం ఫస్ట్ నుంచి థర్డ్ ప్లేస్కి పోయినాం ఈ 2023లో. అక్కడి నుంచి అక్కడనే ఉన్నాం, ఇంకా బయటికి రాలేదు.
కానీ దేశంలో 3వ ప్లేస్లో ఉన్నాం. రేవంత్ చెప్తున్నంత దారుణంగా రాష్ట్ర పరిస్థితి కాదు. వీళ్ళకు కాక వీళ్ళకు అనుభవం లేకనో వీళ్ళకు ఏందో మళ్ళీ వీళ్ళ ఇంపార్టెన్స్ కూడా ఉండాలి కదా. అంటే మనం దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఉండాలి. మనం తలసరి ఆదాయం పెరిగినప్పుడు గవర్నమెంట్కి ట్యాక్సుల రూపంలో కూడా డబ్బులు వస్తాయి. సేల్స్ ట్యాక్స్లు వస్తాయి, జిఎస్టీలు వస్తాయి, ఇంకా రకరకాల ట్యాక్స్లు వస్తాయి, వ్యాట్లు వస్తాయి, రకరకాల ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్కి. మళ్ళీ భూములు అమ్ముతున్నారు, భూములు తెగ అమ్ముతున్నారు. అసలు ఈ మెట్రోలో కూడా అదే. ఈ మెట్రో భూములు 280 ఎకరాలు ఉంటుంది సిటీలో, మంచిగా దాన్ని అమ్మేస్తే మస్తు పైసలు వస్తాయి. దాని తర్వాత మనోళ్ళే కొనుక్కుంటారు, హోటల్ పెట్టుకోవచ్చు అనుకున్నారు. ఏం పాడు చేసినారు ప్లాన్, కానీ అది కాలేదు. కానీ మిగతా భూములు, వాల్యుబుల్ భూములు మొత్తం కోకాపేటు అటు ఇటు అన్ని భూములు అమ్ముతున్నారు కదా. అసలు పార్క్ భూములు ఉంటాయి కదా, ఆ పార్క్ భూములు కూడా అమ్మేస్తున్నారు. ఇక్కడ పార్క్ పార్క్ అంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి, జిహెచ్ఎంసీ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి, హెచ్ఎండి హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. అవి కూడా ప్లాట్ చేసి అమ్ముతున్నారు, వేలం వేస్తున్నారు. అట్లా అవి అవుతున్నాయి. అప్పులు మొన్ననే 7,000 కోట్లు, ఇవాళ 3,000 కోట్లు. మంగళవారం వస్తే చాలా అప్పు అవుతుంది. ప్రతి మంగళవారం అప్పు ఉండే రాష్ట్రం ఏంటంటే తెలంగాణ. పోయిన మంగళవారం 7,000 కోట్లు, ఈ మంగళవారం 3,000 కోట్లు. మంగళవారానికి 10,000 కోట్లు తీసుకొచ్చారు. ఇట్లా అన్నీ నడుస్తున్నాయి, అప్పులన్నీ తీసుకొస్తున్నారు. పైనంగా మళ్ళీ పేద ఏడుపులు ఏడుస్తున్నారు. ఆయన ఏడుసుడు కాకుండా అసలు కేసీఆరే ఇట్లా చేసిపోయింది అని చెప్తున్నాడు. ఇది ఇక్కడ వ్యవహారం. ఒకవేళ కేసీఆరే రాష్ట్రాన్ని నాశనం చేసిపోతే తెలంగాణ 3వ ప్లేస్లో ఎందుకుంది? ఇప్పుడు వీళ్ళు వచ్చినాకైతే ఫైనాన్షియల్ వీళ్ళేం సంపద పెంచే ప్రయత్నం అయితే చేయలే కదా. సంపద పెంచడానికి ఒక కొత్త కంపెనీ తీసుకొచ్చి ఒక 10,000 మందికో 1,00,000 మందికో జాబ్లు ఏమి ఇవ్వలే కదా. లేకపోతే మొత్తం స్కీమ్స్ అమలు చేసి ఊర్లలో డబ్బులు ఫ్లో చేసి మొత్తం ప్రతి ఒక్కరి చేతిలో డబ్బులు ఆడే విధంగా చేయలే కదా. రియల్ ఎస్టేటు కుప్పగూలిపోయిన తర్వాత అసలు అదొక పెద్ద ఫైనాన్షియల్ వనరు ప్రజలకైనా గవర్నమెంట్కైనా, కానీ మొత్తం పోయింది. రియల్ ఎస్టేటు ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసింది. ప్రతి ఊళ్ళో రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. కనీసం ఒక 50% ఉంటారు. వాళ్ళ ఊళ్ళో ఉండి ఊళ్ళోనే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఉంటారు. మండల స్థాయిలో చేస్తారు, జిల్లా స్థాయిలో చేస్తారు, హైదరాబాద్ సరౌండింగ్ వచ్చి చేస్తారు, అగ్రికల్చర్ పొలాలు సపరేట్ చేస్తారు, కొందరు కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతారు. అన్నీ పోయినాయి కదా. వాళ్ళతో పాటు ఆ రంగాలు మొత్తం పోయినాయి. దాదాపు ఒక 22 రంగాలు ఉంటాయంట. రంగులు వేసేతోళ్ళు, కట్టెలు అమ్మేతోళ్ళు, బండలు కొట్టేతోళ్ళు, మెట్లు వేసేతోళ్ళు, సిడీలు వేసేతోళ్ళు, స్లాబ్ వేసేతోళ్ళు, గోడలు కట్టేతోళ్ళు, మేస్త్రీలు, ఇసుక కొట్టేతోళ్ళు, కంకర కొట్టేతోళ్ళు, ఇట్లా ఉంటాయంట. వాళ్ళందరూ పోయినారు కదా, వాళ్ళకి పని అయిపోయింది కదా. ఇట్లా అందరిది పోయింది. ఇంకా మనం 3వ ప్లేస్లో నిలబడ్డాం తెలంగాణలో. ఒకవేళ లాస్ట్ 10 సంవత్సరాలు అంటే కేసీఆర్ మీద ఎందుకు తోస్తున్నాడో జనం ఆలోచించాలి. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరికీ అన్నీ వచ్చినాయి. నేను చెప్పే మాట కాదు, జనం చెప్పే మాటని. వాళ్ళు అన్నీ గుర్తు చేసుకుంటున్నారు కదా. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు వచ్చినాయి, రేవంత్ వచ్చినాక బంద్ అయిపోయినాయి కనిపిస్తుంది కళ్ళకు. అది చాలా క్లియర్. మొన్నటిదాకా 2,000 పెన్షన్ వచ్చింది, కేసీఆర్ వస్తే 3,000 పెన్షన్ వచ్చేది. రేవంత్ వస్తే 4,000 పెన్షన్ వస్తుందని 4,000 వస్తుందని రేవంత్కి వేసిన ఓటు. 4,000 పెన్షన్ వచ్చిందా? రాలే. కేసీఆర్ పెన్షన్ వస్తుంది. రైతు భరోసా చేతికి వచ్చే పైసలు అడపా వస్తున్నాయి. వచ్చినప్పుడు వచ్చినట్టు, రాకపోతే రానట్టు, నమ్మకం లేదు. అది కూడా జనాలకు కళ్ళకు కట్టి వచ్చినట్టు కనబడుతుంది. రకరకాల వ్యాపారాలు ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినారు. ఫ్రీ బస్ పెట్టడంతోన ఊర్లలో మండల స్థాయిలో ఉండే షాపులన్నీ కూడా అవుట్. అందరూ మంచిగా ఫ్రీగా బస్సు ఎక్కి హైదరాబాద్కి వస్తున్నారు. ప్రతిదీ చార్మినార్ లేకపోతే ఏ పెద్ద షాపింగ్ మాల్లో వస్తున్నారు. జిల్లా స్థాయిలో ఉండే షాపులు కూడా నష్టాల్లో ఉన్నాయి. అది ఫ్రీ బస్ యూజ్ అవుతుందా, మిస్యూజ్ అవుతుందా అంటే కొంతమంది యూజ్ అవుతుంది, కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు. అట్లా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు మనం ఇదంతా చూసిన తర్వాత లాస్ట్ 10 ఇయర్స్లో కనుక మనం నాశనం చేసి ఉంటే, నిజంగానే తెలంగాణ నాశనం అయి ఉంటే, తెలంగాణ ఎవడు 100 ఏళ్ళ వెనక తీసుకుపోయి ఉండింటే లాస్ట్ 10 ఇయర్స్లో మనము 2014లో 10th ప్లేస్లో ఉన్నాం. దేశంలో ఫస్ట్ ప్లేస్కి ఎట్లా వచ్చినాం. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 3వ ప్లేస్కి పోయింది. మనం 2022-23 వరకు ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నాం. 2 సంవత్సరాలు వరుసగా నాశనం అయితే. ఇప్పుడు ఇదేమి బీఆర్ఎస్ ఇచ్చిన రిపోర్ట్ కాదు, లేకపోతే ఎవరో మేనేజబుల్ చేసి ఇచ్చినది కాదు. ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్, వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు అర్థమైంది. జనాలను తప్పుదో పట్టించేందుకు మాట్లాడుతున్నాయన. అంటే ఎవరేం అడగొద్దు, ఇంకా రాష్ట్రం నాశనం అయిపోయింది అంతే కదా. రాష్ట్రం నాశనం అయిపోయిందంటే ఎవరు సీఎంని అడగరు, ఇంకా ఎవరికి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చేయకపోవచ్చు, కానీ జనం కూడా ఏం అడగొద్దు అనే ఉద్దేశంతో మాట్లాడుతుంటే కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.